సర్వం అంటే అంత, సర్వత్రా అంటే అన్ని చోట్ల, ఇక సమస్తం అంటే అన్ని. సర్వం తెలిసినవాడు, సర్వత్రా ఉండేవాడు, సమస్త శక్తులు కలిగినవాడు ఎవరు? భగవంతుడు. భగవంతుడు అంటే భక్తులను ఆశీర్వదించేవాడు, ఆదుకునేవాడు, అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు అందించేవాడు, పుణ్యఫలాలు సమకూర్చేవాడు. అయితే ద్వైత అద్వైత విశిష్టాద్వైతలు భగవంతుడు భక్తుల ఏకత్వ భిన్నత్వాల గురించి చెబుతాయి. అయితే భగవంతుడు భక్తుడు వైష్ణవ శైవ సర్వ సాంప్రదాయాల్లో దర్శనమిచ్చేవాడు మహాబలవంతుడు వజ్రకాయుడు అమిత వినమ్రశాలి అన్ని యుగాల్లో చిరంజీవిగా ఉండేవాడు ఎవరు? అరుణోదయ సూర్యుణ్ణి ఎర్రగా ఫలంగా భావించి మింగబోయినవాడు ఎవరు? ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడి వద్దే సమస్త విద్యలు నేర్చినవాడు ఎవరు? ఆదియుగంలో ఆదిదేవుడిగా నరసింహ రూపంలో నారసింహస్వామి దర్శనమిస్తే అనంతరం వానర నర రూపంలో భగవంతునికి భక్తుడిగా భక్తులకు భగవంతునిగా అమిత కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి మహోన్నత మహాశక్తివంత మహత్తర మహిమాన్విత మహనీయుడు ఎవరు? ఈ ప్రశ్నలు పూర్తి కాకముందే అందరూ ఇచ్చే సమాధానం ఒకటే. ఆ సమాధానమే శుభాంశ సంభూత రామసేవా కగ్రగణ్య సూర్య శిష్య హనుమంతుడు. న భూతో న భవిష్యతి అనే సంస్కృత వాక్కు వినిపించింది అంటే అందులో హనుమకే ప్రథమ తాంబూలం అందుతుంది. బాలాంజనేయుడి సాహసగాథల నుండి రావణ యుద్ధ రచన చేసి లంకా సామ్రాజ్యాన్ని విజయం వరకు హనుమ చేసిన అన్ని కార్యాలు న భూతో న భవిష్యతే. ఇంద్రజిత్తో యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లి తెల్లవారులోపు సంజీవిని తేకపోతే ఇక లక్ష్మణుడి జీవితం తెల్లవారిపోతుందని వానర వైద్యుడు చెప్పినప్పుడు రాత్రికి రాత్రి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చిన ఆంజనేయుడి మహోన్నత సాహస సమర్థవంత కార్యం ఎవరైనా ఆనాటి వర్తమాన కాలానికి ముందైనా భూతకాలంలో చేశారా, భవిష్యత్తు కాలంలో చేశారా? ఇలా ఎన్నో నా భూతో నా భవిష్యత్తులు సాధించిన ఆంజనేయ గాథ మననం చేసుకుంటే అన్నింటా హనుమంతుడే ఆదర్శనీయుడు అని ఎవరైనా చెబుతారు. రామపదారవింద సేవలో సదా తరించే శుభాంశ సంభూతుడు ఆంజనేయ స్వామికి ఉన్న విశ్వంలో ఉన్న ఆలయాలు బహుశా ఏ దైవానికి ఉండవంటే అతిశయోక్తి కాదేమో. రామాలయం ఉందంటే ఆంజనేయ స్వామి ఉండాల్సిందే. శివాలయం ఉంటే గనక శివాంశ సంభూతుడు దర్శనమిస్తాడు. అమ్మవారి ఆలయంలో ఆంజనేయ దర్శనం ఉంటుంది. దైవాంశ సంభూతులు కారణ జన్ములు ఆలయాలు ఉంటే గనక అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం. షిరిడీ సాయినాథుడు గురు రాఘవేంద్ర స్వామి ఆదిగల అన్ని ఆలయాల్లో ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. సర్వ దేవాలయాల్లో ఉపాలయాల్లో ఊళ్ళ మధ్యలో వీధి కూడలలో ఇక్కడ అక్కడ ఇందు అందు అని కాక ఎందునైనా హనుమత్ దర్శనం కలుగుతుంది. అంతటి దివ్య భవ్య అంజనీపుత్రుని కేసరీనందనుని దాసాంజనేయుని ఇక రామభక్తాంజనేయుని శివాంశ సంభూతుని వాయుదేవ ప్రసాదితుని అలాగే జన్మదినమంటే సమస్త లోకాలు ఎంతలా పులకించిపోతాయో. దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష మానవ సర్వగుణాల ఆరాధితుడు అసుర భూత పిశాచ రాక్షస గణాల పాలిట సింహస్వప్పుడైన హనుమంతుడి పుట్టినరోజు. హనుమత్ జయంతి అంటే భక్తులు ఎంతో పరవశించిపోతారు. హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా చేపట్టిన భక్తులు వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతిని అట్టహాసంగా చేయడానికి సంసిద్ధమయ్యారు. హనుమంతుడు ఆంజనేయుడు, బజరంగబలి, మారుతి, అంజనాసుతుడు, కేసరీసుతుడు, వాయునందనుడు ఇలా శతసహస్ర కోటి నామధేయాలతో భక్తులతో పూజింపబడుతున్నటువంటి ఆంజనేయుడు సప్త చిరంజీవుల్లో ఒకరు. అన్ని యుగాల్లో ఉండే భగవద్భక్తుడు భక్తుల భగవంతుడు ఆంజనేయుడు. దేశ విదేశాల్లో ఎక్కడైనా హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు లేదు అంటే అతిశయోక్తి కాదేమో. కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఇలా రామాయణ గాథ అంతటా హనుమదే ప్రధాన పాత్ర. అంతటా విస్తరించి ఉన్నటువంటి హనుమత్ ఖ్యాతి ఒకే ఒక్క ఊరిలో కనిపించదు. ఆ గ్రామంలో హనుమత్ ఆరాధన ఉంటుంది కానీ హనుమత్ దర్శనం ఉండదు. ఆ క్షేత్రమే ఏపీలోని ఒంటిమిట్ట. ఒంటిమిట్ట రామాలయంలో హనుమ విగ్రహం కనిపించకపోవడానికి కారణం త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు అయోధ్యపురం నుండి వనవాసానికి బయలుదేరి దండకారణ్యం ఒంటిమిట్ట ప్రాంతంలో ప్రవేశించే సమయానికి శ్రీరామచంద్రునికి ఆంజనేయుడితో పరిచయం జరగలేదు. కిష్కింధకాండలో సుగ్రీవ మైత్రి సమయంలోనే రామాంజనేయుల కలయిక జరిగింది. అందుకే ఒంటిమిట్టలో హనుమత్ దర్శనం ఉండదు. సృష్టికి ముందు నుండి ఉన్నటువంటి అతి పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. శివాంశ సంభూతుడైన హనుమంతుడి హనుమాన్ చాలీస ఆవిర్భవ ప్రదేశం వారణాసి. హనుమంతుడి రామభక్తిని ధైర్య సాహసాలను సద్గుణ సంపదను ప్రశంసిస్తూ 16వ శతాబ్దానికి చెందినటువంటి భక్తాగ్రేసర
మహాకవి సంత్ తులసీదాసు హనుమాన్ చాలీసాను కాశీ పుణ్యక్షేత్రంలోనే లిఖించినట్టుగా కాశీ చరిత్ర చెబుతుంది. 2026 సంవత్సరంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి వేడుకలను భక్తులు మే 12వ తేదీన నిర్వహించుకుంటున్నారు. సాధారణంగా సూర్యోదయం ఉన్న తిథి ప్రకారమే ఏ పండగనైనా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఎందుకంటే పండగ అనగానే దైవారాధన, దైవతా పూజలు ప్రధానం. ఇక దైవ పూజలు, ఆరాధనలు ప్రభాత సమయంలో నిర్వహించాలని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రదోష వేళ చేస్తే పూజలు నేరుగా ఉంటాయి. తిథి అటు ఇటు పడిన సందర్భాల్లో కొన్ని పండవల ప్రాధాన్యత అలాగే విశిష్టతల దృష్ట్యా సూర్యోదయ తిథి కాని రోజున చేసుకుంటారు. దీపావళి, అమావాస్య, కార్తీక పౌర్ణమి ఆదిగా గల కొన్ని పండగలు ప్రతి పండగలు కావడంతో ఇక ఉదయం తిథిన పూజాధికారులు చేసుకొని రాత్రి తిథిలో పండగలు వేడుకలు చేసుకుంటూ ఉంటారు. హనుమత్ జయంతిని కొందరు మే 11న చేసుకుంటుండగా అధిక శాతం మంది ఇక మే 12వ తేదీన చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు భక్తులు చైత్ర పౌర్ణమి నాడు ఈ వేడుకను చేసుకున్నారు. హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం, హనుమత్ వ్రతం ఇలా ఎన్నో ఆంజనేయ స్వామి పండగలను భక్తులు చేసుకుంటూ ఉంటారు. ఇక శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం వేడుకల్లో హనుమ పాత్ర ఎంత గొప్పదో, హనుమత్ ఆరాధన ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. హనుమత్ ఆరాధన పర్వదినాల్లో ప్రత్యేకించి హనుమత్ జయంతి రోజున భక్తులు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో సింధూర, తమలపాకుల పూజలు చేస్తారు. స్వామివారికి వడమాల వేస్తారు. వడపప్పు, పానకం, అటుకులు, అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. విశ్వవ్యాప్తంగా భక్తులు ఆంజనేయ స్వామి పర్వదిన వేడుకలను నిర్వహిస్తారు. ప్రత్యేకించి అయోధ్యలో దక్షిణాది అయోధ్య, భద్రాద్రిలో హనుమత్ జయంతి ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమత్ జయంతి వేడుకలను అమిత భక్తిప్రదంగా, అత్యంత వైభవోపేతంగా, కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు, కర్మన్ఘట్, బీచుపల్లి, సారంగాపూర్ అలాగే మద్దిమడుగు ఇలా ఎన్నో ప్రముఖ ఆంజనేయ దేవాలయాల్లో హనుమత్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక హనుమాన్ క్షేత్రంగా పిలువబడే జగిత్యాల జిల్లాలోని మెట్టిపల్లి మండలం వెల్లుల్లా గ్రామంలో 50కు పైగా హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి. గ్రామంలో మొత్తం 70 ఆలయాలు ఉండగా ఇందులో 54 దేవాలయాలు ఆంజనేయ స్వామివే అని భక్తులు చెబుతూ ఉంటారు. ఈ గ్రామంలో జరిగే హనుమాన్ జయంతి వేడుకలు చూస్తే ఇది కలియుగమా అని ఎవరు అనుకోరని, అంతరా త్రేతాయుగ వైభవం హనుమత్ జయంతి వేడుకల్లో కనిపిస్తుందంటూ అంటున్నారు. ఏపీలో రామాలయాలు, హనుమత్ దేవాలయాలు సంఖ్యకు లెక్కే లేదు. కానీ అనంతపురం నల్లకంటి ఆంజనేయ స్వామి, పశ్చిమ గోదావరి జిల్లా మద్ది ఆంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా సింగరకొండ హనుమాన్ దేవాలయం, చిత్తూరు జిల్లా అరగొండ వీర ఆంజనేయ స్వామి ఆలయం, మండపేట సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటేమిటి, రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాక ప్రసిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఏపీలోని అన్ని ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమత్ జయంతి వేడుకలను అత్యంత భక్తిప్రదంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. విశ్వంలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహాల్లో అగ్రగామి విగ్రహంగా కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తోంది. ఈ విగ్రహం ఎత్తు 135 అడుగులు అని తెలుస్తోంది. తిరుమలలోని అంజనాద్రికొండ హనుమంతుని జన్మస్థలంగా తిరుమల పుణ్యక్షేత్ర చరిత్ర చెబుతోంది. అయితే ఆంజనేయ స్వామి మా దైవం అంటే మా దైవమని ఇక భక్తులు పోరాటాలు సాగించిన ఘట్టాలు మనకు తెలుసు. కర్ణాటక వాసులు, మహారాష్ట్ర వాసులు హనుమత్ జన్మస్థలం తమ ప్రాంతమే అని వాదనలుగా దిగిన హనుమత్ జన్మస్థలం తిరుమల అంజనాద్రి అని అధిక శాతం మంది భక్తులు తేల్చి చెప్పేశారు. ఆంజనేయ స్వామి తమవాడు అనే భక్తి భావనతో ఈ వాదులాటలు సాగాయేమో కానీ ఆంజనేయ ఆరాధన, పూజలు, రామాంజనేయ భక్తి ప్రదర్శనలో మాత్రం భక్తులందరిది ఒకే మాట, ఒకే బాట అని హనుమత్ జయంతి వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి భక్త జనగణాన్ని చూస్తుంటే తెలుస్తోంది.